ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,406 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 166,448 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 807 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీసు సిబ్బంది చొప్పున మొత్తం 3,025 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. 48 గంటల పాటు వైన్ షాపులు బంద్ చేశారు. మరోవైపు ఇవాళ 3 జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. 1వ ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత ఇలా వారికి నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీన ఓటు లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎస్ బలరాం, ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఎస్ఆర్ఎన్ బెజినార్ కళాశాల వద్ద ఉన్న పోలింగ్ ప్రక్రియ దగ్గర పోలింగ్ దగ్గర మనం చూడొచ్చు. మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన సరళి ఇప్పటికీ చూసుకున్నట్లయితే దాదాపుగా 7.74% కూడా పోలింగ్ శాతం నమోదైంది. మొత్తంగా 1,23,985 మంది పట్టభద్రులు తమ ఓటును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం జంబో బ్యాలెట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 52 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 52 మంది అభ్యర్థుల బరిలో కూడా గుర్తింపు పొందినటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య పోటాపోటీగా కూడా ప్రచారం కొనసాగింది. ఆ తర్వాత కూడా వారి అంచనాలు మొత్తం యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి. ఎవరు గెలుపు ఏంటనేది కూడా ఇప్పుడు ఓటర్లు తమ ఓటు ద్వారా తెలియజేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా 173 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం కూడా ఈ పోలింగ్ సంబంధించి కూడా మొత్తం బ్యాలెట్ పద్ధతిలో కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటుకు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మొత్తం ఈవీఎంలు, వీవీప్యాట్ల ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగితే మాత్రం ఈ పోలింగ్ సంబంధించి మాత్రం కేవలం బ్యాలెట్ పద్ధతిలోనే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా క్లియర్ గా ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటు వేసే టైంలో తమ మార్క్, పెన్ను ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడ ఓటు వేయాలి, దాని ప్రాధాన్యత క్రమం ఎలా వేయాలి, అంకెలకు సంబంధించి రోమన్ అంకెకు సంబంధించి అభ్యర్థులకు ఎలా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలనే అంశాన్ని కూడా తెలియజేస్తూ కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం దీనికి సంబంధించిన అవగాహన కల్పిస్తుంది. ఎందుకంటే కొత్తగా నమోదు చేసుకున్న ఓటు వేసే టైంలో ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, ఓటు చెల్లకుండా ఉండే విధంగా కొంతమంది తప్పులు చేస్తారు. కాబట్టి వారికి అవగాహన కల్పించే అవకాశాలు కూడా అధికారులు, అంటే పోలింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు కూడా మొత్తం కూడా ప్రచారాన్ని కొనసాగించి అదే స్థాయిలో కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో 50,676 మంది ఓటర్లు, పురుషులు, అదేవిధంగా మహిళలు 33,199 మంది కూడా మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినటువంటి ఏజెన్సీ జిల్లాకు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో మొత్తం కూడా 22,590 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. మహిళలు 17,516 మంది. అదేవిధంగా బరిలో మొత్తం 52 మందికి సంబంధించి చూసుకున్నట్లయితే 34 అసెంబ్లీ సిగ్మెంట్ లకు సంబంధించి 12 జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ సిగ్మెంట్ లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మొత్తం కూడా పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ ని మొత్తం పూర్తి స్థాయిలో కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. అక్కడ నుంచి కూడా నల్గొండ కౌంటింగ్ కేంద్రానికి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే పోలింగ్ కి సంబంధించిన సరళి మాత్రం చాలా తక్కువగా కొనసాగుతుంది. మొత్తంగా ఈ సరళికి సంబంధించినటువంటి ఎన్నికలకు నేతలు మాత్రం ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇక నల్గొండలో పోలింగ్ సరళి ఏ రకంగా సాగుతోందో మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే ఇటు పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు చేరుకుంటున్నారు. మొత్తం అంటే ఇది అంతా కూడా కేవలం పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. మొత్తం ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఇటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్తో పాటు సిద్దిపేట జిల్లాలోని పలు మండలాలు కలుపుకొని మొత్తం 4,63,000 పైచీలకు మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో మొత్తం కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇదంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు 5 లక్షల బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చూడవచ్చు మనం మొత్తం ప్రధాన పార్టీలతో పాటు అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించిన అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు మొత్తం 52 మంది బరిలో ఉండటంతో, అంటే భారీ సంఖ్యలో బరిలో ఉండటంతో భారీ బ్యాలెట్ పత్రాన్ని మొత్తం 3 వరుసలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాన్ని వినియోగిస్తున్నారు. అదేవిధంగా జంబో బ్యాలెట్ బాక్సులను కూడా వినియోగిస్తున్నారు. దాంతోపాటు ఒక అదనంగా ఇంకొక బాక్సులు కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు ప్రతి ఓటర్ కూడా ఎవరైతే లోపలికి వెళ్తున్న ఓటర్లకి బ్యాలెట్ పత్రాన్ని ఇస్తారు. బ్యాలెట్ పత్రాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్క్లోజర్ ఉందో, క్లోజ్డ్ ఎన్క్లోజర్ ఉందో దాంట్లోకి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తిరిగి బ్యాలెట్ పత్రాన్ని అంటే వాళ్ళు ఎలా మలచాలి అనేది కూడా చెప్తారు. వాళ్ళు అక్కడ చూడవచ్చు మనం అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది ఆ బ్యాలెట్ పత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ ఓటర్ స్లిప్ ఇచ్చిన తర్వాత వెంటనే సంతకం తీసుకొని ఆమె కట్ చేస్తుంది. ఆ ఓటర్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత పక్కన ఉన్నట్టు వారు ఎలా వాళ్ళు దానికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా మలచాలో చూపించి ఓటర్కి ఇస్తున్నారు. ఓటర్కి ఇచ్చిన తర్వాత క్లోజ్డ్ ఎన్క్లోజర్లోకి వెళ్ళి తమ ఓటు హక్కుని వినియోగించుకొని దాన్ని వచ్చి తిరిగి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి జంబో బాక్స్లో బ్యాలెట్ బాక్స్లో వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత ఎన్నికల్లో మనం పరిశీలించినట్టయితే పట్టభద్రులు అయినప్పటికీ కూడా ఇదంతా కూడా ప్రాధాన్యత క్రమం ఉంటుంది. కానీ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో చాలామంది నిర్లక్ష్యం వివరించడం, కొంత అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఓట్లు చెల్లకుండా పోతున్న పరిస్థితి. దాదాపు వేల సంఖ్యలో ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాధాన్యత క్రమం ఉపయోగించుకునే క్రమంలో మొదట 1 అనేది కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ఈ 2, 3 ఇలా సీరియల్ నెంబర్ అనేది ఎక్కడ మిస్ కాకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది ఇతరులు వేసి 1 అంటే తమ అనుకున్న వాళ్ళకి వేసుకుంటాం కాబట్టి తర్వాత వేద్దాం అనుకొని 1 మిస్ చేస్తుంటారు. లేదంటే రకరకాలుగా అంటే కేవలం నెంబర్ మాత్రమే వేయాలి. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఇచ్చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తమ పెన్నులు వాడటం, లేకపోతే అక్కడ నెంబర్లు కాకుండా వేరే విధంగా వాడటం, ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఇన్వాలిడ్ అవుతాయని చెప్తున్నారు. ఇలా టిక్కులు పెట్టినా కానీ, లేదంటే ఒకే దాంట్లో ఇలా రాంగ్ రైట్ టిక్కులు పెట్టినా, ఇలా ఒకే దాంట్లో 2 నెంబర్లు వేసినా, లేకపోతే ఒకే నెంబర్ని రిపీట్గా వేసినా, ఇలా వేరే వేలు ముద్రలు వేయడమో, సంతకాలు పెట్టడమో, లేదంటే ఇలా వేరువేరుగా రాయడమో, ఇలా ఏది రాసినా కానీ చెల్లుబాటు కాదు. కేవలం సాము సూచించిన ఫార్మాట్లోనే నెంబర్లు అనేది వేయాలి. అట్లా వేస్తేనే ఓటు హక్కు అనేది, ఈ ఓటు అనేది వ్యాలిడ్ అవుతుంది. అడపదడప ఓటర్లు మనం చూస్తుంటే అడపదడప వచ్చిపోతున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.